అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో పార్లమెంటు లోపల బయట రాహుల్ ప్రియాంక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఎన్టీవీ స్క్రీన్ పై లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో పార్లమెంటు లోపల బయట రాహుల్ ప్రియాంక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఎన్టీవీ స్క్రీన్ పై లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఢిల్లీలో పార్లమెంటు లోపల బయట రాహుల్ ప్రియాంక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తూ ఉన్నాయి. గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిరసన తెలుపుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ చారి అందుబాటులో ఉన్నారు. చారి, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగినట్టు తెలుస్తూ ఉంది. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకొని అలాగే అంబేద్కర్ బొమ్మల్ని పట్టుకొని నిరసన తెలుపుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం, లైవ్ దృశ్యాలు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి చారి? అమిత్ షా అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసిసి రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన వ్యక్తం చేయాలనేటువంటి పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా కొద్దిసేపటి క్రితమే గాంధీ విగ్రహం పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేస్తున్నారు. వెంటనే అమిత్ షా అని బర్తరఫ్ చేయాలని, అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు పార్టీ బీజేపీ కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చారి. రైట్, అది ప్రస్తుతం ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ ఉన్నారు. అంబేద్కర్ ఫోటోల్ని పట్టుకొని అంతా కూడా నిరసన తెలుపుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిరసన చేపట్టారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో పార్లమెంటు లోపల బయట రాహుల్ ప్రియాంక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు.
అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో పార్లమెంటు లోపల బయట రాహుల్ ప్రియాంక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దానిలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ ఫోటో పట్టుకొని అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో పార్లమెంటు లోపల బయట రాహుల్ ప్రియాంక బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని నిరసన చేపట్టారు. ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నాం. మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఉన్నారు. రాధాకృష్ణ, అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో అంతా కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, ప్రస్తుతం మనం చూడొచ్చు ఎదురుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆందోళన చేస్తున్న విజువల్స్ మనం కనబడుతూ ఉన్నాయి. వరుసగా కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఎదురుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఆందోళనకు సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో ఒకసారిగా గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అమిత్ షాకి సంబంధించి అతను తక్షణమే రాజీనామా చేయాలి, లేకపోతే ప్రధానమంత్రి మోడీ అతన్ని ఇక్కడ నుండి పదవి నుండి తొలగించాలంటూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంబేద్కర్ చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం ఎదురుగా కనబడుతుంది. విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ అమిత్ షా వ్యాఖ్యలపైన దేశవ్యాప్తంగా కూడా వరుసగా ఈ ఆందోళన అనేది కొనసాగుతూ ఉన్న నేపథ్యం చోటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం చూడొచ్చు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేల ఆందోళనకు సంబంధించి ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగుతూ ఉంది. నినాదాలు ఒకవైపు చేస్తున్నారు మోడీకి వ్యతిరేకంగా, అలాగే అమిత్ షాకి వ్యతిరేకంగా ప్రస్తుతం నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. వరుసగా ఎమ్మెల్యేలందరూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న తర్వాత వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రస్తుతం వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సంబంధించిన నాయకులు తక్షణమే అమిత్ షాని
పదవి నుండి తొలగించాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభలో చేసిన అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిరసిస్తూ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నామనేది కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ ధర్నాని కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ పటాన్ని చేత పట్టుకొని వీళ్ళందరూ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర, అసెంబ్లీ లోపల గాంధీ విగ్రహానికి పక్కనే అంబేద్కర్ విగ్రహం ఉంది, అక్కడ వాళ్ళంతా కూర్చొని ధర్నా చేస్తున్న విజువల్స్ మనం చూడవచ్చు. కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వాళ్ళు పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో మినిస్టర్స్ కూడా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ తో పాటు మిగతా వాళ్ళంతా కూడా ప్రస్తుతం అక్కడ చేరుకొని ఈ మద్దతు, ఎమ్మెల్యేల మద్దతుతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఈ ధర్నాలో వాళ్ళు కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే మనకు ఎదురుగా చూస్తే కనబడుతుంది. ప్రస్తుతం ఈ ఆందోళన కొనసాగుతుంది. ఇంకా వాళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నినాదాలు చేస్తున్నారు, వ్యతిరేక నినాదాలు చేస్తూ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ధర్నాను కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ధర్నాకు ముగిసిపోయింది. వాళ్ళంతా కూడా ఇక్కడ నుండి తిరిగి అసెంబ్లీ లోపలికి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. కూడా ఎమ్మెల్యేలందరూ కూడా దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు ఎమ్మెల్యేలందరూ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నిరసిస్తూ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేలందరూ కూడా ధర్నా చేసి ఇప్పుడే ధర్నా ముగిసిన తర్వాత అసెంబ్లీ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధాకృష్ణ. రైట్.